ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరెప్పుడైనా సోలిపోయి ఉన్నారా? నేనిప్పుడు సోలిపోయి ఉన్నాను అని చెబుతున్నారా? నీరసములలో అనేక రకములు ఉన్నవి. ఒకటి శరీరంలో కలిగే నీరసము. ఒకడు శరీరంలో చాలా నీరసము కలిగి, అలాగే నీరసము కలిగితే నడవలేము, మాట్లాడలేము, అలాగే మెల్లగా నడుచుట, అలాగే నీరసపడి కూర్చునుట, పని చేయలేకపోవచ్చున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఈ విధంగా నీరసంగా ఉన్నది అని చెబితే వారు చెక్ చేసి మీ శరీరములో బలము లేదు, రక్తము లేదు, కొంచెం రక్తము ఎక్కించాలి, లేక రక్తము వచ్చినట్లుగా బలమైన ఆహారమును తినాలి, కొంచెం ఉదయమునే వాకింగ్కు వెళ్ళండి, శరీరమును నీరసపడకుండా చేసేది. ఆక్సిజన్ మీకు చాలా అవసరము. ఉదయమునే లేచి బాగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో నడవండి. అప్పుడు ఆ శరీరంలో ఉన్న నీరసమంతా పోయి నూతన బలము కలుగును అని చెప్పెదరు. ఆ విధంగా చేసిన వెంటనే శరీర బలము పుంజుకొనును. అది శరీరంలో ఉన్న నీరసమును మార్చునది. మీరు కూడా ఇలా శరీరంలో నీరసపడిపోతే పుష్టికరమైన ఆహారమును భుజించి కొంచెం మిమ్మల్ని బలపరుచుకుంటున్నారు కదా. మనస్సు నీరసపడిపోతే ఏమి చెయ్యాలి? మనస్సు ఇదే మనకు వేదన కలుగజేసే విషయము. శరీరము ఆరోగ్యంగా ఉన్నది, బలముగా ఉన్నది, మనసులో నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం వచ్చిందంటే ప్రార్థించలేకపోతున్నాము, స్తుతించలేకపోతున్నాము, సేవను ఆనందముతో చెయ్యలేకపోతున్నాము, మన బాధ్యతలను ఉత్సాహముతో చెయ్యలేకపోవచ్చున్నాము. అది మనసు నీరసపడిపోవుట. ఈ మనసులో నీరసం వస్తే అనేక సందర్భాల్లో చూసేవారందరి మీద కోపం వచ్చేస్తుంది. చూశారా? మీ ఇంట్లో ఉన్నప్పుడు కోపం కలుగుతుంది. భార్య ఏమైనా చెబితే మీకు వెంటనే కోపం వస్తుంది. భర్త ఏదైనా చెబితే ముఖం మాడిపోతుంది. ఎందుకు ఈ విధంగా నడుచుకుంటున్నావు అని అడుగుతారు. పిల్లలకు అలాగే కోపం వస్తుంది. ఆ విధంగా చూశారా? మీరలా నడుచుకుంటున్నారా? బిహేవ్ చేస్తున్నారా? మనసులో నీరసం కలిగింది అని అర్థము. ఈ నీరసం కలిగితే ఏం చెయ్యాలి? ఈరోజు కూడా నీరసంగానే ఉందండి. ఎవరిని చూసినా కోపం వస్తుంది, రగిలిపోవాల్సి వస్తుంది. సరే, పనికి పోవాల్సి వస్తుందని, పని గమనించవలసి వస్తుంది అని, సోలిపోయిన పరిస్థితులలో ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? దేవుడు చెబుతున్నారు యెషయా 40:29లో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. అదే మనకు శరీరంలో నీరసం కలిగితే దానికి తగిన ఆహారమును తిని బలపరుచుకోవచ్చు. ఆత్మీయ జీవితములో నీరసము, మనసులో ఒక నీరసము, అది కలిగినప్పుడు మీ ఆత్మీయ జీవితములో మీకు బలము అవసరము. దాన్నెవరు సరిచేయగలరు? దానికి ఒక డాక్టర్ ఉన్నారు. వారు యేసుక్రీస్తు అన్న డాక్టర్. ఆయన మన మనసులో ఉన్న నీరసమును తొలగించి మనల్ని బలపరుచువారు, సోలిపోయి ఉన్నవారిని బలపరుచువారు. అబ్రహామునకు దేవుడు వాక్కునిచ్చారు, నీ సంతతిని నేను అభివృద్ధి చేసేదను అని చెప్పి. ఆయనకు పిల్లల్లేరు, 75 సంవత్సరాల వరకు పిల్లల్లేరు. అందువలన ఆయనకు మనసులో ఒక వేదన. దేవుడు ఆయన్ని పిలిచి, నేను నీకు బిడ్డనిచ్చి నిన్ను ఆశీర్వదించెదను, నేను చెప్పే దేశమునకు వెళ్ళి అని చెప్పినప్పుడు సరే అని లోబడి దేవుడు చెప్పిన దేశమునకు వెళ్లారు. ఇప్పుడు ఆయనకు ఒక నమ్మకము, దేవుడు ఈ సంవత్సరం నాకొక బిడ్డను ఇచ్చెదరు అని. 1 సంవత్సరం గడిచింది, ఏమీ జరగలేదు. మరుసటి సంవత్సరం వచ్చింది, ఏమీ జరగలేదు. మరి 1 సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరమైనా బిడ్డ పుడతాడు, దేవుడు ఇచ్చెదరు, వాక్కును ఇచ్చారు అని చెప్పారు. 5 సంవత్సరములు అయినవి, ఏమీ జరగలేదు. అలా రోజులు గడిచిపోతున్నాయి. వయసు పైబడిపోతుంది. 75 సంవత్సరాలకు మాట్లాడారు. 80 సంవత్సరాలు అవుతున్నవి. 85 సంవత్సరములు గడిచినా అంతే. ఏమిట్రా దేవుడు చెప్పినారు, ఏమీ జరగలేదు అని అనుకున్నప్పుడు నేనందరితో చెప్పాను, దేవుడు వాక్కునిచ్చారు, నాకొక బిడ్డను ఇచ్చెదరు అని. ఇప్పుడు ఆయన మనసులో ఒక నీరసం కలిగింది. ఒకరోజు దేవుడు ఆయన్ని దర్శించుటకు వచ్చారు. ఆయన వచ్చి అబ్రహాము గూడారములో నిద్రించుచున్నప్పుడు లేపి, అబ్రహామా అని పిలిచారు. దేవుడు, పరలోకపు దేవుడు దిగి వచ్చి ఒక మనిషిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలుపు విన్న వెంటనే లేచినారు. అబ్రహాము లేచి కూర్చున్న వెంటనే, నేను నీకు మహా గొప్ప బలమును, నీకు కేడమునయ్యున్నాను అని అతనిని ఉత్సాహపరచునట్లు దేవుడు మాట్లాడుచున్నారు. మాట్లాడిన వెంటనే అబ్రహాం చెబుతున్నాడు, అవును, నాకేమి అర్హత ఉన్నది దేవా, నేను పిల్లలేని వానిగా ఉన్నాను అని చెబుతున్నాడు. దేవుడేం చెప్తున్నాడో చూడండి. అబ్రహాము ఏమి జవాబిస్తున్నాడో చూడండి. అబ్రహామా, నీవు భయపడకు, నీకు కేడముగా ఉన్నాను, మహా గొప్ప బలముగా ఉన్నాను అని ఉత్సాహముతో దేవుడు మాట్లాడితే ఈయన ఏం జవాబిస్తున్నాడు? అవును, ఇవన్నీ ఉండి ఏమి ప్రయోజనము, నేను పిల్లల్లేని వానిగా ఉన్నాను కదా.
అని మనసు నీరసపడిపోవుట దేవునికి తెలిసింది. అబ్రహాము సోలిపోయాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేరుటకు ఆలస్యమగుచున్నది. ప్రభు చెప్పిన కార్యము నెరవేరుటకు ఆలస్యమగుచున్నది కనుక ఆత్మలో ఒక నీరసం కలుగుతుంది. మీకు కూడా అలాగే కదా, వాగ్దానం చేశారు కదా, ఏమీ జరగడం లేదు, నేను ఎదురుచూసి ప్రార్థించి సోలిపోయి ఉన్నాను అని అనుకుంటున్నారా? ఆ విధంగానే అబ్రహాము సోలిపోయారు. దేవుడు సోలిపోయారా? ఆయన సోలిపోరు. వెంటనే దేవుడు చెప్పాడు, అబ్రహామా లేచి బయటికి రమ్ము, గూడారంను విడిచి రమ్ము. వచ్చిన వెంటనే ఆకాశమును తేరి చూడము, అది రాత్రి సమయము. చూస్తున్నాడు, నక్షత్రములను లెక్కించి చెప్పుము, ఎన్ని నక్షత్రములు నీవు లెక్కించగలవా? లెక్కించి చూస్తున్నాడు, 1, 2, 50, 100 చూశాడు. లెక్కించలేను దేవా, అవి చాలా ఉన్నవి. అదే విధముగా నీ సంతతిని నేను విస్తరింపజేసెదను. సముద్రపు ఇసుక రేణువులను లెక్కించగలవా? అది ఎలా లెక్కించగలను? అదే విధముగా నీ సంతతిని విస్తరింపజేసెదను. దేవుడాయనను ఉత్సాహపరిచి సోలిపోయిన అబ్రహామును ప్రభు బలపరుస్తున్నారు. బలపరిచి ఆయన్ని సంతోషపరిచి అదేవిధంగా ప్రభు ఆశీర్వదించారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఇశ్రాయేలు ప్రజలు లోకమంతా చెదరగొట్టబడి ఉన్నారు, కోట్ల కొలదిగా విభజించబడి ఉన్నారు. అయితే దేవుడు ఆనాడు అబ్రహాముకిచ్చిన వాగ్దానము ఇప్పుడు వారు విస్తరించి ఉన్నారు. కనుక సోలిపోయిన వారిని బలపరుచు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, సోలిపోయావా? నేను ఇచ్చిన వాగ్దానము ఏదియూ మారదు, నేను మర్చిపోలేదు. తగిన సమయమునందు అది నెరవేరును. ఒకవేళ అది ఇప్పుడే నెరవేరవచ్చు. ప్రభు యొక్క పని, దాని కొరకు దేవుడు కనిపెట్టుకుని ఉన్నారు. సరైన సమయమునకు అది నెరవేరును. మీ జీవితంలో దేవుడు ఈ దినం అద్భుతము చేయబోతున్నారు. నా జీవితంలో కూడా దేవుడు వాక్కునిచ్చి నన్ను పిలిచాడు. కొన్నిసార్లు మనసు నీరసపడిపోతుంది. ఎందుకు కొన్నిసార్లు కలిగింది? కొన్నిసార్లు ప్రార్థన వద్దు, ఏమీ వద్దు అని నేను సోలిపోయి పడుకున్న సందర్భాలు ఉన్నవి. అయితే దేవుడు నన్ను తట్టి లేపి, సోలిపోకు, నీవు రమ్ము, నేను నీకు తోడుగా ఉన్నానని బలపరిచి నన్ను నడిపించుచున్నారు. మిమ్ములను ఇప్పుడు బలపరచును. సోలిపోయి ఉన్న కుమార్తె, సోలిపోయి ఉన్న కుమారుడా, మిమ్మల్ని బలపరుస్తున్నారు. ధైర్యముగా ఉండుడి. దేవుడు మీ కార్యములను చెయ్యబోతున్నారు. ఈ దినం ఒక అద్భుతము జరుగును. విశ్వసిస్తున్నారా? దేవా, సోలిపోయిన పరిస్థితుల్లో మీరు నాతో మాట్లాడినారు. ఈ కుమారునితో, కుమార్తెతో మాట్లాడినారు. అబ్రహాముకి అద్భుతము చేసి ఆయన్ని ఆనందింపజేసిన మీరు ఈ కుమార్తెకు, ఈ కుమారుని కూడా ఒక అద్భుతము చేసి ఆనందింపజేయుడి. ఆ నీరసములన్నీ ఇప్పుడే ఈ దినమున మారునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.